హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్ పార్ట్ 16 వీడియో, 16వ వీడియో అండి ఇది. ఓకే, ముఖ్యంగా మరి ఫస్ట్ ప్రశ్న చెప్తున్నాను. ఓకే, కలకత్తా, ముంబై లేదా బొంబాయి, మద్రాస్, ఈ మూడు ప్రాంతాల్లో హైకోర్టులు ఏర్పాటు చేశారు. హైకోర్టులు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏదైనటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. హైకోర్టుల ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఓకే, ఈ విధంగా అడగటానికి అవకాశం ఉంది. మరి కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులో ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్స్లో ఈ విధంగా ప్రవేశం అనేటువంటి జరుగుతుంది. ఓకే, 1861, ఆప్షన్ 2 1862, ఆప్షన్ 3 1863, ఆప్షన్ 4 1864 అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టులు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏది ఇండియాలో అనేటువంటి ప్రశ్న అడగటం అనేటువంటిది జరిగింది ఆల్రెడీ. మరి ఎప్పుడు అడిగారు అనేటువంటి విషయానికి వస్తే 1862. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 1862 సంవత్సరంలో కలకత్తా, బొంబాయి, మద్రాస్ హైకోర్టుల ఏర్పాటు చేసిన సంవత్సరం 1862. ఓకే, నెక్స్ట్ రెండో ప్రశ్న. రెండో ప్రశ్న అండి. అలహాబాద్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఏర్పాటు లేదా ఏర్పడిన సంవత్సరం ఏది? ఏర్పడిన సంవత్సరం ఏది? ఇలా అడిగారు, అడిగటానికి అవకాశం ఉంది. ఓకే, 1862, 1864, 1866, ఓకే, ఆప్షన్ 4 1868. ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. అలహాబాద్ హైకోర్టు ఏర్పడినటువంటి సంవత్సరం ఏది క్రింది వాళ్ళు? ఓకే, 1862లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడే కలకత్తా, బొంబాయి, మద్రాస్ నగరాల్లో హైకోర్టులు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1862 అండి. ఓకే, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ వచ్చేసి 1866 అండి. అలహాబాద్ హైకోర్టు ఏర్పడినటువంటి సంవత్సరం ఏదంటే 1866. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, అలహాబాద్ హైకోర్టు ఏర్పడినటువంటి సంవత్సరం ఏది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి దీనికి సమాధానం 1866. నెక్స్ట్ మూడవ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆవిర్భవించినటువంటి సంవత్సరం ఏది? ఆవిర్భవించిన సంవత్సరం ఏది? ఓకే, ఆప్షన్ వచ్చేసి 1923, ఆప్షన్ 2 1924, ఆప్షన్ 3 1925, ఆప్షన్ 4 1926. ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఇండియాలో ఎప్పుడు ఆవిర్భవించింది అనేటువంటి మరి దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆవిర్భవించినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి విషయానికి వస్తే వాస్తవం చెప్పాలంటే 1923-24లో లీ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారండి. లీ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఇండియాలో. ఓకే, 1923
టు 25 మధ్య దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది అవసరం కాబట్టి సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మరి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినటువంటి మొట్టమొదటి కమిషన్ ఏదైనా ఉందంటే లీ కమిషన్ ఇండియాలో. ఒక ఈ లీ కమిషన్ సిఫార్సుల మేరకు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మరి 1926లో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫోర్త్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆవిర్భించినటువంటి సంవత్సరం ఏది? 1926. నెక్స్ట్ 4వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఒక 4th క్వశ్చన్. బ్రిటన్ ప్రధాని అట్లీ లేదా క్లైమెంట్ అట్లీ అంటుంటాం. ఓకే, అట్లీ 47 భారత ప్రభుత్వ 47 భారత స్వాతంత్ర చట్టం బిల్లును భారత స్వాతంత్ర్య చట్టం బిల్లును ఈ యొక్క బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు. బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు. ఓకే, ఆప్షన్ ఏమి ఇచ్చారనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా చూడండి, క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఒక బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఉన్నారు. 1947 భారత స్వాతంత్ర చట్టం బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి రోజు ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 1947 జూలై 1న 1947 జూలై 2న. ఆప్షన్ 3 1947 జూలై 3న. ఆప్షన్ 4 1947 జూలై 4న. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, బ్రిటన్ ప్రధాని క్లైమెంట్ అట్లీ లేదా అట్లీ 47 భారత స్వాతంత్ర చట్టం బిల్లును బ్రిటిష్ పార్లమెంటు లేదా బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి రోజు ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 1947 జూలై 4. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంటులో లేదా బ్రిటన్ పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. భారత స్వాతంత్ర చట్టం 1947 భారత స్వాతంత్ర చట్టం అనేటువంటి బిల్లును మరి ఈ బ్రిటన్ పార్లమెంట్లో పెడితేనే మనకి అదొక చట్టం కావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎప్పుడు ప్రవేశపెట్టారనేటువంటి ప్రశ్న చాలాసార్లు అడిగారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. ఓకే, 5వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికైనాడు? చాలాసార్లు వచ్చిందండి ఇది కూడా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఆప్షన్ 1 1950లో మరి జరిగింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1లో మరి జనవరి 21 1950. ఆప్షన్ 2 జనవరి 22 1950. ఆప్షన్ 3
జనవరి 23, 1950. ఆప్షన్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, జనవరి 24th, 1950. ఓకే, భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనాడు అనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడు ఎన్నికైనాడు అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారండి. ఓకే, భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికైనాడు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీని సమాధానం జనవరి 24, 1950. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, జనవరి 24, 1950 రాష్ట్రపతిగా మొదటి రాష్ట్రపతిగా భారతదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నిక కావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఓకే, 6వ ప్రశ్న. ఓకే, 6వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మన రాజ్యాంగ సవరణ గురించి, అంటే భారతదేశ రాజ్యాంగ సవరణ గురించి భారతదేశ రాజ్యాంగ సవరణ గురించి ఏ ప్రత్యేక భాగంలో చర్చించారు? ఏ ప్రత్యేక భాగంలో చర్చించారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భాగంలో చర్చించారు. ఓకే, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉందండి. ఓకే, ఏ భాగం అనేటువంటిది చూసినట్టయితే 15వ భాగం, ఇలా ఆప్షన్స్ అడుగుతారండి, ఇస్తారు. మరి 16వ భాగం, ఆప్షన్ 3 20వ భాగం, ఆప్షన్ 4 18వ భాగం. ఈ భాగాల గురించి అన్నింటినీ చదువుకోగలిగితే దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. ఒక భారతదేశ రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఆర్టికల్ 368 ఆర్టికల్ అండి. 368 ప్రకరణ ప్రకారం, నిబంధన ప్రకారం, ఆర్టికల్ ప్రకారం భారతదేశ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఓకే, భారతదేశ రాజ్యాంగ సవరణ గురించి ఏ ప్రత్యేక భాగంలో చర్చించారనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉందండి. ఓకే, 20వ భాగంలో దీని గురించి చర్చించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ 3. ఓకే, భారతదేశ రాజ్యాంగ సవరణ గురించి ఏ ప్రత్యేక భాగంలో చర్చించారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 20వ భాగం. నెక్స్ట్ 7వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఓకే, భారతీయుడు ఎప్పుడూ భారతీయుడే. భారతీయుడు ఎప్పుడూ భారతీయుడే. భారతీయుడు ఎప్పుడూ భారతీయుడే అని పేర్కొంటున్నటువంటి ఆర్టికల్ ఏది? అని పేర్కొన్న ఆర్టికల్ ఏది లేదా ప్రకరణ ఏది అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 8వ ఆర్టికల్, 9వ ఆర్టికల్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ 10వ ఆర్టికల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 12వ ఆర్టికల్. ఈ విధంగా ఇచ్చారు ప్రశ్న. ఓకే, భారతీయుడు ఎప్పుడూ భారతీయుడే అని పేర్కొన్న ఆర్టికల్ ఏది రాజ్యాంగంలో అనేటువంటి ప్రశ్న ఇది. ఓకే, 10వ ఆర్టికల్ ప్రకారం భారతీయుడు ఎప్పుడు భారతీయుడే. భారతీయుడు ఎప్పుడు భారతీయుడే అని పేర్కొన్న ఆర్టికల్ ఏదంటే 10వ ఆర్టికల్ అండి. ఆర్టికల్ మరి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, భారతీయుడు ఎప్పుడు భారతీయుడు అని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఆర్టికల్ మరి 10 ప్రకారం మరి భారతీయుడు ఎప్పుడు భారతీయుడే. ఓకే, 8th క్వశ్చన్, 8వ ప్రశ్న. ఓకే, 8th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో మహిళలకు
మహిళలకు ఓటు హక్కును కల్పించిన సంవత్సరం ఏది? ఓటు హక్కును కల్పించిన సంవత్సరం ఏది? ఓకే, ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 1896, ఆప్షన్ 2 వచ్చేసి 1919, ఆప్షన్ 3 వచ్చేసి 1952, ఆప్షన్ 4 వచ్చేసి 1975. ఈ విధంగా ఇచ్చారు. భారతదేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, భారతదేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి సంవత్సరం ఏదంటే 1919. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 1896లో మరి న్యూజిలాండ్ దేశంలో మహిళలకు ఓటు హక్కును ప్రసాదించడం అనేటువంటి జరిగింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి దేశం అండి. ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కును ఇచ్చిన మొదటి దేశం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, 1896లో న్యూజిలాండ్ ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చినటువంటి దేశం ఇది. ఒక ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కును ఇచ్చినటువంటి మొదటి దేశం ఏదైనా ఉందంటే న్యూజిలాండ్ అండి. ఇది 1896లో ఇవ్వటం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, భారతదేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించినటువంటి సంవత్సరం ఏది అంటే 1919 అనేటువంటి ఆప్షన్ కరెక్ట్ అండి. ఓకే, ఎందుకంటే భారతదేశంలో మహిళలకు ఓటు హక్కును ఇచ్చారు 1919లో, కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశంలో అసలు మహిళలకు ఓటు హక్కును ప్రసాదించారనేటువంటి మరి డౌట్ రావడం అనేటువంటి జరుగుతుంది కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి. ఆ డౌట్ ఏంటంటే 1896లో మరి ఆ ప్రశ్నకు సమాధానం 1896 న్యూజిలాండ్ అనేటువంటి దేశంలో ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు ఇచ్చినటువంటి మొట్టమొదటి దేశం ఏదైనా ఉందంటే న్యూజిలాండ్. 9వ ప్రశ్న. ఓకే, 9వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, మరి దీంట్లో వచ్చేసి 16వ ఆర్టికల్లో ఉంటుంది ఇది. ఓకే, 16(1), 16(2), 16(3), 16(4) అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి ఇది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏదైనా ఉందంటే 16(1) అండి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, తెలియకపోతే చాలా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్ ఇది. చదివితే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 16(1) ఆర్టికల్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? 16(1). నెక్స్ట్ 10వ ప్రశ్న. ఓకే, 10వ ప్రశ్న. ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు జరుపుకుంటారు ఇండియాలో, అది కూడా ఇండియాలో ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న ఇలా వచ్చింది. ఈ ప్రశ్నని ఈ విధంగా అడిగారండి. మరి ఇది అడిగినప్పుడు ఏంటి ఆప్షన్స్ ఏమొచ్చినాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే జనవరి 1, జనవరి 2, జనవరి 3, జనవరి 4 ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇచ్చినప్పుడు మరి ఏంటి అనేటువంటిది ఆన్సర్ చూసినట్టయితే ఇండియాలో ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారనేటువంటి ప్రశ్నకు సమాధానం జనవరి 3 అండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మరి ఈ జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారనేటువంటి ఫ్లాష్ బ్యాక్ తెలిసినట్టయితే ఈజీగా క్వశ్చన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 1977 జనవరి 3న ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇండియాలో మరి ప్రాథమిక విధులను తీసుకోవడం అనేటువంటిది జరిగింది రష్యా దేశం నుంచి. ఓకే, జనవరి 3, 1977 తీసుకున్నారు కాబట్టి మరి ప్రాథమిక హక్కులైతే అమెరికా నుంచి స్వీకరించుకోవడం జరిగింది, అదేవిధంగా విధులైతే రష్యా నుంచి స్వీకరించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇండియాలో ప్రాథమిక విధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 3ను జరుపుకుంటారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దీని ఫ్లాష్ బ్యాక్ విషయానికి వచ్చేసరికి జనవరి 3, 1977న ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటిది జరిగింది స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. ఓకే, 11వ ప్రాథమిక విధిని 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన రోజు, రాజ్యాంగంలో చేర్చిన రోజు అనేటువంటి ప్రశ్న వచ్చింది. దీనికి ఆప్షన్స్ వచ్చేసి మరి ఎప్పుడు దీన్ని చేసుకున్నారనేటువంటి విషయానికి వస్తే మరి 2012 డిసెంబర్ 1 అని ఇచ్చారు ఆప్షన్. 2012 డిసెంబర్ 2 అనేటువంటిది ఇచ్చారు. ఓకే, 3 2012 డిసెంబర్ 12 అని ఇచ్చారు. ఆప్షన్ 4 2012 డిసెంబర్ 14 అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మరి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది, చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారనేటువంటి ప్రశ్నకు సమాధానం 2012 డిసెంబర్ 12 అండి. 2012 డిసెంబర్ 12న దీన్ని చేర్చడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి రోజు 2012 డిసెంబర్ 12. అంటే ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి ప్రస్తుతం అనేటువంటిది అడిగిన 11 ప్రాథమిక విధులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ 12వ ప్రశ్న. ఓకే, 12th క్వశ్చన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్మికులకు పరిశ్రమలలో భాగస్వామ్యం కల్పించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఏది?
అనేటువంటి ప్రశ్న అడిగారు. ఓకే, ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి మరి 43A, 43B, 43C, 43D ఇలా ఇచ్చారండి. ఓకే, కార్మికులకు పరిశ్రమలలో భాగస్వామ్యం కల్పించాలి అని పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏది అనేటువంటి ప్రశ్న అడిగారు ఆల్రెడీ. ఓకే, 43A అనేటువంటిది కరెక్ట్ అండి. కార్మికులకు పరిశ్రమలో భాగస్వామ్యం కల్పించాలని పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏది అంటే 43A అనేటువంటి ఆర్టికల్ ఈ విధంగా చూస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది? రాష్ట్రపతి పదవి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అడిగారండి. ఓకే, ఆప్షన్స్ వచ్చేసరికి మరి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 51వ, 52వ, 53వ, 54వ అని ఇచ్చారు ఆప్షన్స్లో. ఓకే, ఒకసారి అడిగారు ఏ నిబంధన ప్రకారం భారతదేశం రాష్ట్రపతి పదవి ఉంటుంది, ఏ ఆర్టికల్ అన్నట్టు. ఓకే, 52వ నిబంధన ప్రకారం మరి భారతదేశంలో రాష్ట్రపతి పదవి అనేది ఉంటుందండి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మరి 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి నిబంధనలన్నీ కూడా రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధనలే. 52వ ఆర్టికల్ నుంచి 62వ ఆర్టికల్ వరకు భారతదేశ రాష్ట్రపతి గురించి తెలియజేసేటువంటి నిబంధనలే ఉన్నాయి. కాబట్టి ఏ నిబంధన ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి పదవి ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 52వ నిబంధన అనేటువంటిది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14వ ప్రశ్న. 14th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. మరి ప్రస్తుత పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత? ప్రస్తుత పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత? ఒకసారి అడిగారు. ఓకే, ఓటు విలువ ఎంత అన్నప్పుడు ఇలా ఇచ్చారండి. 705, 706, 708, ఆప్షన్ 4 710 అనేటువంటిది ఇచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుని ఓటు విలువ ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 708 అండి. 708 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుత పార్లమెంటు సభ్యుని ఓటు విలువ ఎంత? 708 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 15th క్వశ్చన్. ఏ నిబంధన ప్రకారం ముఖ్యంగా ఏ నిబంధన ప్రకారం మరి పార్లమెంటు ఆమోదించినటువంటి పార్లమెంటు ఆమోదించిన బిల్లును పార్లమెంటు ఆమోదించినటువంటి బిల్లును రాష్ట్రపతికి పంపటం జరుగుతుంది? రాష్ట్రపతికి పంపటం జరుగుతుంది.
మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది? ఆప్షన్స్లో ఇలా ఇచ్చారండి: 108, 110, 111, 124 అనేటువంటిది ఇచ్చారు. ఓకే, ఏ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం మరి 111 అండి. అంటే 111వ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పంపడం జరుగుతుంది అనేటువంటి విషయం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 111 ఏ నిబంధన ప్రకారం అంటే 111వ నిబంధన ప్రకారం పార్లమెంట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16th క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పటి వరకు 16వ ప్రశ్న ఇది. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు రాష్ట్రపతి పరిపాలన ఇప్పటి వరకు ఎక్కువ సార్లు రాష్ట్రపతి పరిపాలనను ఏ రాష్ట్రంలో విధించారు? ఏ రాష్ట్రంలో విధించారు? ఓకే, ఇలా అడిగారు. 1 ఆంధ్రప్రదేశ్, 2 తెలంగాణ, 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 మణిపూర్. ఇలా అడిగారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు రాష్ట్రపతి పరిపాలనను ఏ రాష్ట్రంలో విధించారు? ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అనేది విధించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటి వరకు ఎక్కువసార్లు రాష్ట్రపతి పరిపాలన ఏ రాష్ట్రంలో విధించారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మణిపూర్ అండి. ఓకే, మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో ఎన్నిసార్లు విధించారనేటువంటి ప్రశ్నకు సమాధానం 11 సార్లు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, ఎన్నిసార్లు? ఇప్పటి వరకు ఎక్కువ సార్లు రాష్ట్రపతి పరిపాలన ఏ రాష్ట్రంలో విధించారు? మణిపూర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్నిసార్లు అంటే 11 సార్లు విధించారండి. నెక్స్ట్ 17వ ప్రశ్న. ఓకే, 17వ ప్రశ్న. ఆంధ్ర రాష్ట్రంలో 17వ ప్రశ్న. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం. రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం అనేటువంటి ప్రశ్న అడిగారు. ఓకే, ఆప్షన్ వచ్చేసి 1952, 1953, 1954, 1956 అనేటువంటి ఇచ్చారు. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 1954 కరెక్ట్ అండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినటువంటి సంవత్సరం ఏదంటే 1954. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినటువంటి సంవత్సరం ఏది అంటే 1954. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, 18వ ప్రశ్న. ఓకే, 18th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం ఏది? రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం ఏది? ఓకే, మరి ఆప్షన్స్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. ఓకే, 1973, 2014. మరి
ఆప్షన్ 1, 2 అనేటువంటిది ఇచ్చారు. 1, 2 సరైనవి. ఆప్షన్ 4 2007 అని ఇచ్చారు. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించినటువంటి సంవత్సరం ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకంటే 1973లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2014లో కూడా రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా 1973లో మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే పివి నరసింహారావు గారు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు టైంలో మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, అదేవిధంగా 2004లో మరి ఎవరున్నారు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించడం అనేటువంటి జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, ముఖ్యంగా 1973లో పివి నరసింహారావు టైంలో మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించారు. అదేవిధంగా 2014లో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా విధించారు. కాబట్టి ఆన్సర్స్లో 1973, 2014 అనేటువంటి కరెక్ట్. కాబట్టి 1, 2 సరైనవి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించినటువంటి సంవత్సరాలు అన్నప్పుడు 2 సంవత్సరాలు వస్తాయి, 1973 అదేవిధంగా 2014. నెక్స్ట్ 19వ ప్రశ్న. ఓకే, 19th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్ అంటారు. ఉపరాష్ట్రపతి వేతనం ఎంత ఇలా అడిగారు. ఓకే, ఆప్షన్స్లో 1 లక్ష, 2 లక్షలు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ నెల వేతనం ఎంత? ఓకే, మంత్లీ అన్నట్టు. ఓకే, ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నెలసరి వేతనం ఎంత? 1 లక్ష. ఆప్షన్ 2 2 లక్షలు. ఆప్షన్ 3 3 లక్షలు. ఆప్షన్ 4 4 లక్షలు. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నెలసరి వేతనం ఎంత? వచ్చేసి 4 లక్షలండి. మరి ఉపరాష్ట్రపతి అసలు పదవి ఉపరాష్ట్రపతి అనేటువంటి పేరు ఎక్కడ కూడా వాడరు భారత రాజ్యాంగంలో. రాజ్యసభ చైర్మన్ అని వాడతారు. ఉపరాష్ట్రపతి వేతనం అంటం కంటే కూడా రాజ్యసభ చైర్మన్ హోదాలోనే ఇతను వేతనం పొందడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ యొక్క వేతనం ఎంత అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు 4 లక్షలండి. నెలవారీగా ఇస్తారు కాబట్టి నెలకి 4 లక్షలు ఉపరాష్ట్రపతికి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఇండియాలో. ఓకే, ప్రస్తుతం అయితే ఓకే, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ప్రధానమంత్రిని గురించి వివరించే నిబంధన ఏది? ప్రధానమంత్రిని గురించి వివరించే నిబంధన ఏది? ఇలా అడిగారు ఒకసారి. ఓకే, ఆప్షన్స్లో 74, ఆప్షన్ 2 75, ఆప్షన్ 3 76 మరి ఈ విధంగా అడగడం అనేటువంటి జరిగింది. ఆప్షన్ 4 51U అనేటువంటిది అడిగారండి. ఓకే, ఏది కరెక్ట్ అనేటువంటి ప్రశ్న ఇది మరి ఇంపార్టెంట్. ఇది ప్రధానమంత్రిని గురించి వివరించే నిబంధన ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 74, 75, 76 నిబంధనలు అన్నీ కూడా ప్రధానమంత్రిని గురించి తెలియజేస్తున్న భారత రాజ్యాంగంలో. ఓకే, ముఖ్యంగా 74, 75, 76 అనేటువంటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనం చెప్పొచ్చు. ప్రధానమంత్రిని గురించి వివరించేటువంటి నిబంధన ఏదంటే 74, 75, 76 నిబంధనలు ప్రధానమంత్రి గురించి చెప్తున్నాయి. అదేవిధంగా మరి 5వ భాగంలో
ఉంది. రాజ్యాంగంలో 5వ భాగంలో మరి ప్రధానమంత్రిని గురించి పూర్తి వివరణ ఉంటుంది. మరి ఇతనికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, వీరి అర్హతలు ఏంటి అనేటువంటిది మొత్తం కూడా ఇవ్వటం అనేటువంటి జరిగిందండి. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ విధంగా బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడమే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మరి వీటి గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ ఆబ్జెక్ట్ టైప్ 3లో కూడా వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.